నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలంలోని కేశవరం గ్రామంలో 5వ రోజు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో శుక్రవారం సాయంత్రం టీడీపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వేగుల ఇంటింటికి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మంగళహారతులు ఇస్తూ ఆహ్వానిస్తున్నారని అన్నారు. ఈ పర్యటనలో ప్రజలు అనేక సమస్యలు తన దృష్టికి తీసుకువస్తారని, ఈ 5 సంవత్సరాల నుంచి తూతు మంత్రంగా పరిపాలన చేశారు తప్ప నియోజకవర్గ ప్రజలకు తోట త్రిమూర్తులకు చేసింది ఏమీ లేదన్నారు. కేశవరం గ్రామంలో 14 ఎకరాల గ్రావెల్ కొండను పోలీస్ ప్రభుత్వ అధికారుల సహకారంతో ఎమ్మెల్సీ తోట దోచేసిన సంగతి అందరికీ తెలుసన్నారు. సుమారు 2.5 నెలల నుంచి గ్రావెల్ దోపిడీ చేస్తూ 35 కోట్లు తోట త్రిమూర్తులు భోంచేశారని దుయ్యబట్టారు. సుమారు 5 కోట్ల రూపాయల ప్రభుత్వానికి పన్ను రూపేణా రావాల్సిన రాయల్టీని కూడా తోట తిమింగలంలా మింగేశారన్నారు. ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాలను పరిశీలించడానికి వెళ్తున్న తనను నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు తప్ప గ్రావెల్ తవ్వకాలను మాత్రం ఆపించలేదన్నారు. ఎంతోమంది నాయకులను చూశాం కానీ తన స్వార్థం కోసం ఎంతకైనా తెగించే తోట లాంటి నాయకుల్ని చూడలేదని ప్రజలు అంటున్నారని ఎమ్మెల్యే వేగుల తెలిపారు. తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం రావటం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం రాగానే తోట తిన్నది మొత్తం కక్కిస్తామన్నారు. తోట త్రిమూర్తులు లాంటి దోపిడీదారుడు మనకి కావాలో లేదో నియోజకవర్గ ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలన్నారు. కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి రెచ్చగొట్టడం తప్ప నియోజకవర్గంలో తోట చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. విఘ్నులైన ప్రజలందరూ ఆలోచించి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు కరి తాతారావు, మండల టీడీపీ అధ్యక్షులు ఎరగతపు బాబ్జీ, టీడీపీ నాయకుడు కంటిపూడి శ్రీను, ఉండమట్ల సురేష్, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. కేశవరం గ్రామం 5వ రోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ మరి మన తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రచారం చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి మంగళహారతులు ఇస్తూ మరి అన్ని రకాలుగా కూడా మరి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. కానీ వారు ఎక్కడికి వెళ్ళినా వారి సమస్యలు చెప్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి తూతూ మంత్రంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమీ కూడా పనులు చక్క పెడతలేదని చెప్పి కూడా వారికి ఇబ్బందులు తెలియజేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా మరి ఈ గ్రామాల్లో గ్రావుల దోపిడీ 14 ఎకరాల కొండ తోట త్రిమూర్తులు గారు పోలీసు ప్రభుత్వం సహకారంతో దోపిడీ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఒక 2-3 రోజుల క్రితమే ఇంచుమించుగా దోపిడీ కార్యక్రమం పూర్తయింది. సుమారు 2.5 నెలలు దోపిడీ. మరి అక్కడికి మేము వద్దామని చెప్పి బయలుదేరుతా ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు తప్ప, జనసేన మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు తప్ప, మన పోలీస్ స్టేషన్లో పెట్టారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళని ఏంటి ఈ గ్రావులు ఎక్కడికి వెళ్తుంది ఏంటని చెప్పి కూడా ఆఫ్ చేయలేదు. సుమారు 30-35 కోట్లు తోట త్రిమూర్తి గారి జేబులో వేసుకున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి సీనరైజీ కనీసం 4.5 నుంచి 5 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి రావాల్సిన పన్ను తోట త్రిమూర్తి గారు భోంచేశారు. మరి ఆయన ఆవేళ చెప్పాడు, ఆయన 384 పట్టాలు మేము ఏవైతే ఇచ్చామో వాళ్ళందరూ కూడా మీరు కేశవరం వస్తే రాళ్లను కోడిగుడ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, రండి 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 అని చెప్పి ఛాలెంజ్ చేశాడు. ఓ పక్కన పోలీసులు అడ్డం పెట్టి రాకుండా అడ్డం పడుతూ మరి ఇలా 5వ రోజు అయ్యా త్రిమూర్తులు గారు మీ జనం ఏమైపోయారు, మమ్మల్ని రాళ్లతో కొట్టిస్తా అన్నారు కదా, కోడిగుడ్లతో కొట్టిస్తా అన్నారు, దిష్టి బొమ్మలు పెట్టి ఆ బొమ్మల్ని మీరు ఏ రకంగా చేశారో అపహాస్యం చేస్తారో చూసాం. ఇది మీరే కాదు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సిద్ధం అనే సభ వైజాగ్లో, ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టి వాళ్ళ బొమ్మలు పెట్టి దాన్ని బాక్సింగ్ మరి గుద్దులు గుద్దిచ్చారంటే మరి ఏమనుకోవాలో మాకు అర్థం అవ్వట్లేదు. అదే బాని మరి మిమ్మల్ని చూసి ఆయన నేర్చుకున్నారా లేదా ఆయన చూసి మీరు నేర్చుకున్నా నాకు అర్థం అవ్వట్లేదు. మీ అందరూ ఒకే బడిలో చదువుకున్నారు. మరి ఏమైపోయింది జనం, మీ జనం ఇక్కడ ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. కొంతమంది